ఇలయన్కుడి అనేది శివగంగా జిల్లా తమిళనాడులో ఒక ఊరు. ఆ ఊరికి చెందినవాడు మారన్. ఆయన గొప్ప శివభక్తుడు. ఇతను వెల్లాలార్ వర్గానికి చెందినవాడు. రైతు. వ్యవసాయం ద్వారా ఆ రోజుల్లో బాగానే సంపాదించారు ఆయన పూర్వీకులు. మారన్కు వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచే శివభక్తి నేర్పాడు. శివ అను 2 అక్షరాలు ఎప్పుడూ విడిచిపెట్టవద్దని చెప్పేవాడు. ఇక అప్పట్నుంచి మారన్ ప్రతినిత్యం శివనామస్మరణ చేసేవాడు. అన్నం తింటున్నప్పుడు, నీరు త్రాగుతున్నప్పుడు, ఆఖరికి నిద్రిస్తున్నప్పుడు కూడా శివ శివ అనుకొని నిద్రిస్తూ ఉండేవాడు మారన్. మారన్ తండ్రి మారన్కు అతిథి పరమేశ్వరుడే కాబట్టి నీ ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టు, ఆ శివుడే అన్నదానం చేసేవాడికి ముక్తిని ఇస్తాడు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పరిపరి విధాలుగా మారన్ తండ్రి మారన్కు చెప్పేవాడు. అలా మారన్ తండ్రి చెప్పగా చెప్పగా మారన్కు అతిథి పూజల పట్ల ఆసక్తి కలిగింది. ఏది ఏమైనా సరే ఇంటికి వచ్చిన వారికి ఇంత అన్నం పెడతాను అనుకున్నాడు మారన్. ఇక ఆనాటి నుండి శివుణ్ణి శివభక్తుల్ని నెత్తిన పెట్టుకుని ఆరాధించేవాడు మారన్. మారన్ అదృష్టవశాత్తు ఆయనకు అనుకూలవతి అయిన భార్య లభించింది. మారన్ దంపతులిద్దరికీ అతిథి పూజల పట్ల ఆసక్తి ఉంది. శివభక్తులను ప్రతినిత్యం ఇంటికి పిలిచి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు జల్లుకొని ఆతిథ్యం ఇస్తే కానీ మారన్ తన భార్య మెతుకు ముట్టుకునేవారు కారు. శివాలయాల్లో సంతర్పణాలు, దానాలు విరివిగా చేసేవాడు. ఈ మారన్ దాన ధర్మాలు, సంతర్పణాలు కారణంగా అతని ఆస్తులన్నీ కరిగిపోయాయి. అయినా అప్పులు చేసి మరీ దానాలు చేసేవాడు. భక్తులకు కావలసిన సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేసేవాడు. మారన్ దీక్షకు అతని ఇష్టదైవం శివుడు కదిలిపోయాడు. భక్తుల అవసరాలు తీర్చే విషయంలో మారన్ ఎంతవరకు తట్టుకుని నిలబడగలడు అనేది పరీక్షించాలి అనుకున్నాడు. ఒక శివభక్తుని వేషం కట్టి మారన్ ఇంటికి బయలుదేరాడు ఆ శివయ్య. ఆనాటి రాత్రి భోరున వాన, చిమ్మ చీకటి, అర్ధరాత్రి. మారన్ తలుపు తట్టాడు ఆ శివభక్తుడు. మారన్ దంపతులు ఉలుక్కుబడి లేచారు. ఇంత వానలో అర్ధరాత్రి తలుపు తట్టిన వారు ఎవరబ్బా అనుకున్నారు. మారన్ వెళ్ళి తలుపు తీశాడు. ఒక శివయోగి వర్షంలో తడుస్తూ గడగడా వణుకుతూ నిలబడి ఉన్నాడు. ఆ శివయోగి దీనంగా ఇలా అన్నాడు, స్వామి, అన్నం తిని చాలా రోజులయ్యింది, ఆకలి బాధ. ఎవరిని అడుగుదామన్నా ఈ ముసురులో తలుపు తీసిన వారే లేరు. ఇక ఓపిక కూడా లేదు. మీరే నాకేదన్నా తినడానికి పెట్టి నా ప్రాణం కాపాడాలి అన్నాడు ఆ శివయోగి. ఆ శివయోగి స్థితిని చూసి మారన్ గుండె నీరైపోయింది. లోపలికి రండి స్వామి అన్నాడు. లోపలికి రాగానే తుడుచుకోవడానికి వస్త్రం ఇచ్చాడు. లోపలికి వెళ్ళి భార్యతో, పాపం ఆ శివభక్తుడు ఆకలితో అలమటించిపోతున్నాడు, మనమే ఏదన్నా పెట్టాలి, ఇంట్లో అన్నం ఉందా పెట్టడానికి అని అడిగాడు. అందుకు మారన్ భార్య, ఏమండి, ఇంట్లో మెతుకు లేదు, వండుదామనుకున్నా ఒక గింజ లేదు, పోనీ బయటికి పోయి తెద్దామన్నా చేతిలో సొమ్ము లేదు, పోనీ ఒక పని చెయ్యండి, పొద్దున్న మీరు పొలంలో ధాన్యం చల్లారు, ఈ వర్షంలో అవి మొలకలు వస్తాయా పెడతాయా, వరదకి కొట్టుకుపోతూ ఉంటాయి, వాటిని ఒక బుట్టలో ఎత్తుకొని రండి, నేను బియ్యంగా దంచి అన్నం వండేస్తాను అన్నది మారన్ భార్య. ఈ సలహా మారన్కు నచ్చింది. ఆ వానలోని పొలం చేరుకొని కొట్టుకుపోతున్న ధాన్యాన్ని బుట్టలో సేకరించాడు. ధాన్యం కోసం గుమ్మంలో కాచుకొని ఉన్న భార్యకి ఆ ధాన్యాన్ని ఇచ్చాడు. ఆమె వాటిని దంచి బియ్యం చేసుకుంది. తీరా వంటింట్లోకి పోతే వండటానికి కట్టెల్లేవు. హడావిడిగా భర్తను పిలిచి విషయం చెప్పింది. మారన్కు ఏం చెయ్యాలో తోచలేదు. కాసేపటికి చేసేదేమీ లేక ఇంటికి ఉన్న కోయ దూలాన్ని విరిచి భార్యకిచ్చి, దీంతో వంట చేసేయి, పాపం ఆ అతిథి
బాగా నీరసంగా ఉన్నాడు. ఎంత ఆకలిగా ఉందో పాపం అతనికి అన్నాడు మారన్. పరమేశ్వరుని కూడా అదే వేడుకున్నాడు. పరమేశ్వర, ఇంతవరకు నా శక్తి మేరకు శివభక్తుల ఆకలి తీరుస్తూ వచ్చాను. ఈ భక్తుడు సమయం కాని సమయంలో ఆకలితో బాధపడుతూ వచ్చాడు. ఈ భక్తునికి తృప్తిగా భోజనం పెట్టి ఆకలి బాధ తీర్చేలా నన్ను అనుగ్రహించు స్వామి అని పలికాడు మారన్. మొత్తానికి మారన్ భార్య అన్నం వరకు వండేసింది. కానీ ఏదైనా కూర ఆదరవు ఉండాలి కదా అని భార్య అడగ్గా మారన్ పెరట్లోకి వెళ్ళి ఒక తోటకూర మొక్క పీక్కొని వచ్చి త్వరగా వండేసేయ్ అన్నాడు. మారన్ భార్య ఆ తోటకూర ఆకులతో పప్పు కూర వండేసింది. ఆపై భర్తతో ఆ శివస్వామిని భోజనానికి తీసుకుని రండి అన్నది. మారన్ వెళ్ళి ఆ శివయోగికి చేతులు జోడించి నమస్కరించి, స్వామి లేవండి, ఆలస్యానికి క్షమించండి. ఇవాళ మేము ఇచ్చే ఆతిథ్యం ఎలా ఉన్నప్పటికీ మాపై కోపగించుకోక ఆకలిని తీర్చుకొని మమ్మల్ని ధన్యుల్ని చెయ్యండి అన్నాడు మారన్. ఆశ్చర్యం! ఉన్నట్టుండి పడుకొని ఉన్న శివయోగి దేహం నుండి ఒక మెరుపు వచ్చింది. అది కోటి సూర్యుల కాంతితో కనిపించింది. మారన్ ఆ కాంతిని చూస్తూ ఉండిపోయాడు. ఏమిటి, అతిథిని పిలవడానికి వెళ్ళిన భర్త ఇంకా రాలేదు అనుకుంటూ మారన్ భార్య కూడా శివయోగి ఉన్న గదిలోకి వెళ్ళింది. అప్పటికే అక్కడ మహాశివుడు తన పత్ని ఉమాదేవి సమేతంగా మారన్కి దివ్య సాక్షాత్కారం అనుగ్రహించి ఉన్నాడు. మారన్ అతని భార్య ఇద్దరూ పొంగిపోతూ ఆది దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. శివుడు ఇలా పలికాడు, నాయన మారన్, నీ నిష్కల్మషమైన భక్తికి, శివయోగుల ఎడల నీ ఉదారత్వానికి సంతోషించాను. ఇవాళ నుండి మీకు ధనానికి లోటుండదు. కుబేరుడే మీకు దాసుడై అన్నీ సమకూరుస్తాడు. ఈ క్షణం నుండి మీరు 1000 సంవత్సరాల కాలం జీవిస్తారు. సకల సంపదలు పొందుతారు. అన్నదానం చేస్తారు. మీ ఇష్టదైవమైన నన్ను ఎప్పుడూ స్తుతిస్తారు. సకల సుఖాలు అనుభవించాక నా లోకాన్ని చేరుతారు. అంతేకాదు, ఇక నుండి నీవు సేవ చేసిన ఈ గ్రామం పేరుతో కలిపి ఇలైకుడై మారన్ నాయనారుగా, నా భక్తునిగా శాశ్వత ఘనకీర్తిని ప్రసాదిస్తున్నానని అనుగ్రహించాడు ఆ శివయ్య. ఎన్ని కష్టాల్లో ఉన్నా, పేదరికంలో మగ్గుతున్నా అతిథి సేవని మానుకోలేదు మారన్ దంపతులు. ఆ విధంగా సంపదల పట్ల మోహాన్ని విడిచి సర్వస్య శరణాగతి చేసిన మారన్ ఇలైకుడి మారన్ నాయనారుగా శివభక్తుల్లో శాశ్వత స్థానాన్ని పొందారు. ఏకంగా శివసన్నిధే మారన్ దంపతులకు లభించి వారి జన్మ చరితార్థమయ్యింది. మారన్ చరిత్ర శ్రద్ధగా విన్నవారికి జీవితంలో దారిద్ర్యం రాదు అని శివుడు వరమిచ్చి అదృశ్యమయ్యాడు. ఇది పెరియ పురాణంలోని ఇలయన్కుడి మారన్ నాయనార్ చరిత్ర. హరహర మహాదేవ శంభో శంకర. మరొక పురాణ గాథతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.